హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. పార్షియల్ ఫ్రాక్షన్స్లోని పార్ట్ 2 చూద్దాం. ఈ పార్ట్ 2లో కొంచెం ప్రాబ్లమ్స్ లెంగ్దీగా వస్తాయి, అంటే కొంచెం హార్డ్గా ఉండే మోడల్స్ మొత్తం కవర్ చేస్తాను. సో ఇక్కడ ఈ పార్ట్ 2లో ఉండే ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. క్లాస్ మీకు నచ్చుతుందో లేదో, నెక్స్ట్ క్లాస్ ఏదైనా కావాలో కామెంట్ చేయండి. ఒక లెక్క ప్రాబ్లంలోకి వెళ్దాం. మనం ఇక్కడ చూద్దాం. మనం 2x + 5 by x + 1 హోల్ పవర్ 4 రే ఎప్పుడైనా మనకి ఒక పార్షియల్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో కానీ ఒకే ఒక్క లీనియర్ ఉండి హోల్ పవర్ n 3 4 5 6 1 2 ఏమైనా మనకి లీనియర్ ఒక్కటే ఉండి హోల్ పవర్ 4లో ఉంది అంటే జనరల్గా ఏం చేయాలి? మనం ఈ లీనియర్ ఏదైతే ఉందో దాన్ని x + 1 = t అనుకోవాలి. x + 1 = t. అప్పుడు x = ఎంత అవుతుంది మనకి? t - 1. ఇది తీసుకొచ్చి దాంట్లో రాయండి. అంటే ఎంత? 2 × x అంటే ఎంత? t - 1 + 5 బై ఈ మొత్తాన్ని t అనుకున్నాం కాబట్టి ఎంత అవుతుంది మనకి? t⁴. ఓకేనా? t⁴ మల్టిప్లై చేయి. 2t - 2 + 5 బై t⁴. మళ్ళీ ఎంత అవుతుంది? 2t + 3 బై t⁴. ఓకే, ఇక్కడ చేద్దాం. మనం సపరేట్ చేస్తున్నాం. సపరేట్ చేస్తే ఏమొచ్చింది చూడండి. 2t బై t⁴, అదేనా? 2t బై t⁴ ప్లస్ 3 బై t⁴. సపరేట్ చేయండి. మనకి ఇది 2 బై t³ ఉంటుంది ప్లస్ 3 బై t⁴ ఉంటుంది. అంటే 2 బై t అంటే ఏమనుకున్నాం మనం? x + 1 అనుకున్నాం. కాబట్టి x + 1 హోల్ క్యూబ్ ప్లస్ 3 బై t అంటే ఏంటి? x + 1. కాబట్టి ఎంత అవుతుంది మనకి? x + 1 హోల్ పవర్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు దాంతో కంపేర్ చేయండి. ఏముంది? a బై x + 1 హోల్ క్యూబ్ ప్లస్ b బై x + 1 హోల్ పవర్ 4 ఉంది. అంటే మనకి a వాల్యూ ఎంత అవుతుంది? 2, b వాల్యూ ఎంత అవుతుంది? 3. ఆర్డర్ పెయిర్ a, b అంటే ఇక్కడ రాసేద్దాం. ఆర్డర్ పెయిర్ a, b ఈజ్ ఈక్వల్ టు 2, 3 ఉంటే కరెక్ట్. 2, 3 ఎక్కడ ఉందో చూడండమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్రాబ్లం చూసే ముందు ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. ఇఫ్ x² 1/x² + a² ఇచ్చాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x² + a². ఓకేనా? x² + a². దీన్ని ఫ్యాక్టర్స్కి ఎలా రాయాలో చూద్దాం. ఒకవేళ ఈ x² + a² = నేను 0 అని తీసుకున్నాను అనుకోండి. ఫ్యాక్టర్స్ ఎలా అంటే 0 కావాలి కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకోండి. అంటే ఇప్పుడు దీన్ని మనం రాయొచ్చు. x² = -a² రాయాలి. x² = a² × -1 రాయొచ్చు. a² × -1. ఈ x² = a² × -1 అంటే i² రాయొచ్చు కదా. i² రాయొచ్చు. అప్పుడు x = +or-ai అవుతుంది. +or-ai అంటే ఏం రాయొచ్చు మనం? x + ai ఒకటి, రెండోది ఏం రాయొచ్చు? x - ai ఒకటి అవుతుంది. సో వాడు అదే ఫ్యాక్టర్స్ రాశాడు. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ మనం ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం మనం. ఇప్పుడు నాకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? 1/, ఇది ఇక్కడ ఉంది కదా. ఏం రాద్దాం దీన్ని? x + ai ఇంటూ ఏం రాద్దాంరా? x - ai దట్ ఈజ్ ఈక్వల్ టు. సో మనకి x + ai ఇచ్చాడు, x - ai ఇచ్చాడు. a బై x + ai ఇచ్చాడు. నెక్స్ట్ ప్లస్ b బై x - ai ఇచ్చాడు. నాకు ఏ వాల్యూ కావాలి? ఏ వాల్యూ కావాలి అంటే మీకు కింద నుంచి చెప్తున్నాను నేను. x + ai = 0 చేస్తే x - ai వచ్చింది. x - ai వచ్చిందంటే క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 1/1 ఇదిగో ఇక్కడ దేన్నైతే 0 చేశానో దాన్ని వదిలేసి మిగిలిన దాంట్లో x ప్లేస్లో ai రాయండి. అంటే ఎంత వచ్చింది? -ai దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2ai వస్తుంది a. ఓకే, రెండోది నాకు b వాల్యూ కావాలి. b వాల్యూ కావాలి అంటే x - ai = 0 అయింది అంటే x = ai. ఇది ఎక్కడ రాస్తారు? దట్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో కూడా మనం ఏదైతే 0 చేసామో దాన్ని వదిలేసి మిగిలిన దాంట్లో రాయండి. అంటే b = 1/2 ai కదా రాసేది. ai + ai అంటే ఎంత అవుతుంది? 1/2ai అవుతుంది. అంటే టోటల్గా ఆర్డర్ పెయిర్ a, b ఈజ్ ఈక్వల్ టు
-1/2ai, 2ai రాస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. 2x + 4/x - 1 హోల్ క్యూబ్. ఇంతకుముందు మనం ప్రీవియస్ లెక్కలు చేసాం. సో ఇక్కడ లీనియర్ ఒక్కటే ఉంది, హోల్ పవర్ n ఉంది. లీనియర్ ఒక్కటే ఉండి హోల్ పవర్ n ఉంటే మనం సబ్స్టిట్యూషన్ చేయాల్సింది x - 1 = t. అది గుర్తుపెట్టుకోవాలి. x - 1 = t, x = t + 1 తీసుకొచ్చి దానిలో రాసేయండి రా. 2 × t + 1 + 4/t³ దట్ ఈజ్ ఈక్వల్ టు 2t + 2 + 4/t³. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 2t + 6/t³, 2t + 6/t³. ఓకే, గెస్ చేద్దాం మనం. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమవుతుంది చూడండి. 2t/t³ + 6/t³ క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. అంటే ఎంత అవుతుందో మనకి 2/t² + 6/t³ రాస్తున్నాను. దీన్ని 0/t రాస్తున్నా, t లేదు కాబట్టి. నెక్స్ట్ 2/t² రాస్తున్నాను ప్లస్ 6/t³ రాస్తున్నాను. ఓకేనా? సో మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఇవే. కానీ నేను ఎందుకు రాశాను ఇక్కడ? t² స్టార్ట్ అయింది, t లేదు కాబట్టి 0/something అంటే ఎంత అవుతుంది? 0. సో ఇక్కడ రాద్దాం 0/t అంటే ఎంత రాసామన్నా మనం? x - 1 + 2/x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6/x - 1 హోల్ క్యూబ్. ఓకేనా? సో దీని నుంచి మనకి వచ్చి ఏ వాల్యూ వెళ్తా? a1 = 0, a2 = 2, a3 = 6. మరి మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటో చూడండి ఒకసారి. సర్మేషన్ i = 1 to 3 ai కావాలి. అంటే మీనింగ్ ఏంట్రా? ఇది a1 + a2 + a3 వాల్యూస్ కావాలి. అంటే ఏముందో చూడండి ఒకసారి. 0 + 2 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సర్మేషన్ i = 1 to 3 ai వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8. ఇప్పుడు a2 అంటే ఎంత? a2 అంటే 2నే, అంటే 8కి సమానం కాదు. నెక్స్ట్ 2a2 అంటే 2 × 2 ఎంత అవుతుంది? 4, సమానం కాదు. 2 × అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, 4 × a2, 4 × 2 ఎంత? 8, సరిపోతుంది కదా. అంటే ఆప్షన్ ఏం తీసుకోవచ్చు? 4 × a2కి సమానం. సో టోటల్గా సర్మేషన్ i = 1 to 3 ai అనేది 4a2కి సమానం అవుతుంది. 4a2 అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం నాన్న. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 10/x - 3 x² + 1 సంథింగ్ ఈజ్ గివెన్, దెన్ b వాల్యూ కనుక్కోమంటాం. అదే కదా, b వాల్యూ కనుక్కోమంటాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ప్రాబ్లంలో కాన్సెప్ట్ చెప్తాను చూడండి. x - 1/x + 1 × x² + 3 దట్ ఈజ్ ఈక్వల్ ఇలా ఉంది అనుకున్నాం. ఇప్పుడు దీనికి డిగ్రీ ఎంత అవుతుందా? 1. దీని డిగ్రీ x × x² అంటే x³. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అయితే మనం ఈ మోడల్ చేసేటప్పుడు ఎప్పుడైనా లీనియర్ ఉంటే a/x - 1 రాస్తాం ప్లస్. ఇది ఇర్రెడ్యూసిబుల్ అంటే ఇది క్వాడ్రాటిక్ మోడలు. దీన్ని లీనియర్ ఇంటూ లీనియర్గా రాయలేము. లీనియర్ ఇంటూ లీనియర్గా రాయలేనప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని bx + c/x² + 3గా రాయాలి. క్వాడ్రాటిక్ ఉంటే bx + c/x + 3గా రాయాలి. ఈ క్వాడ్రాటిక్ కనుక ఒకవేళ రెడ్యూసిబుల్ అయితే దాన్ని 2 లీనియర్స్గా రాసి a/b/c/ రాయొచ్చు. ఇది ఇర్రెడ్యూసిబుల్, రాయలేము కాబట్టి ఇలా రాయాలి. ఇప్పుడు దానికి అలాగే రాశాడు. అంటే ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఎంత ఉందరా? 10/x - 3 × x² + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేసేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే ముందు ఎంత వస్తుందో చూడండి. ఇటువైపు చేస్తున్నాను. -1 × x² + 1 మైనస్ ఇది రాద్దాం మనకి -bx + 3 ఇంటూ ఎంత ఉందిరా ఇక్కడ? x - 3. సో ప్రాబ్లంలో మనకి మైనస్ అంటే ఈ టర్మ్ మొత్తానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ రాద్దాం. మైనస్, ఓకేనా, -bx. ఇక్కడ చూద్దాం. ఈ ప్రాబ్లం మొత్తానికి ఏంటంటే బై ఎంత రాద్దాం? x - 3 ఇంటూ
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డినామినేటర్ 2 క్యాన్సిల్ చేస్తున్నాను. నాకు కావాల్సింది బి వాల్యూ కాబట్టి మొత్తం మల్టిప్లై చేయండి రా. మొత్తం మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఏ వాల్యూ వాడొచ్చాడు కాబట్టి 10 = మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ బిఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది మనకి, మైనస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2bx 3bx కదా, 3bx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3bx అంత అవుతుంది మనకి. నెక్స్ట్ మైనస్ 3x మైనస్ 9 అంటే ప్లస్ 9 అవుతుంది, ప్లస్ 9 అవుతుంది. ఇప్పుడు మనం కోషెంట్ కామన్ తీద్దాం. కోషెంట్ కామన్ తీస్తే మనకు కావాల్సింది బి వాల్యూ కదా. ఓకే, ఎక్స్ స్క్వేర్ కోషెంట్లు ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ తప్పేసాం కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడరా మనకి ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఇక్కడ ఎంత ఉందో చూడరా, -1 మైనస్ బి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ -1, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ -b. ఇటువైపు ఎక్స్ స్క్వేరే లేదు అంటే 0, అంటే -b = 1, అంటే b = ఎంత అవుతుందిరా, -1. సో ఆప్షన్లో ఉందని చూడండి, b = -1. థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ 1. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెక్క ఏమి ఇచ్చాడు చూడండి, ద కోషెంట్ ఆఫ్ x పవర్ n ఇన్ సంథింగ్ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూడండిరా, 1/1 మైనస్ 2x 1 మైనస్ 3x దట్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఎలా రాయాలి, a/1 మైనస్ 2x నెక్స్ట్ ప్లస్ b/1 మైనస్ 3x. ఓకేనా, 1 మైనస్ 3x. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి పుట్టి x = 1/2 రాద్దాం. పుట్టి x = 1/2 రాస్తే క్యాపిటల్ ఏ వచ్చింది. క్యాపిటల్ ఏ ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో అంటే ఏ కింద ఉన్న దాన్ని 0 చేస్తున్నాం కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. అంటే ఎంత రాద్దాం మనం, 1/, ఇది అవసరం లేదు మనకి, 1 మైనస్ 3 × 1/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందా మనకి, ఏ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/, ఎంత మనకి 5 -2 మైనస్ 3/2 2 మైనస్ 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పైకి వస్తే -1 అంటే -2. ఏ వాల్యూ -2 వచ్చింది. నెక్స్ట్ రెండోది పుట్ x = 1/3 రాస్తున్నా. x = 1/3 రాస్తే ఇదిగో ఇది పక్కన పెట్టండి. అంటే ఎంత అవుతుంది, 1/1 ఎంత అవుతుంది, 1 మైనస్ 2 × 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/, ఇది ఎంత అవుతుందా, 1 మైనస్ 3/2 2/3 b ఈజ్ ఈక్వల్ టు 1/, ఇది ఎంత అవుతుంది మనకు చూడండి, 3 మైనస్ 2/3 అంటే ఎంత అవుతుంది, 3/1 అంటే 3. సో టోటల్గా పార్షియల్ ఫ్రాక్షన్ ఏంటో రాయండి. ఇప్పుడు ఏ అంటే ఎంత ఉందిరా మన దగ్గర, -2 -2/1 మైనస్ 2x ప్లస్ 3/1 మైనస్ 3x. ఇదే కదా మనకి మిగిలిపోయిన పార్షియల్ ఫ్రాక్షన్ వాల్యూ. ఇది 1 మైనస్ అంటే -2/1 మైనస్ 2x 3/1 మైనస్ 3x. లెక్కలో x⁴n కోషెంట్ కనుక్కోమన్నాడు అంటే, ఓకేనా, x⁴n కోషెంట్ కనుక్కోమన్నాడు అంటే ముందు మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఉంటే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ x⁴n ఫార్ములా. ఓకేనా, x⁴n ఫార్ములా. 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఉంటే 1 మైనస్ ఎక్స్, ఓకేనా, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ x³ ప్లస్ సో ఆన్ -x⁴n ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యే లెక్క ఉంటుంది. సో మనకు చూడాలి, ఫస్ట్ లెక్కలో ఏముంది, -2 ఉంది. ఇదిగో -2 అలాగే ఉంచుతున్నాను, ఇంటూ -2/, ఇక్కడ ఉన్న ఈ 1 మైనస్ 2xలో 1 మైనస్ 2x పైకి తీసుకొచ్చారనుకోండి, ఎంత ఉంది చూడండి, 1 మైనస్ 2x హోల్ పవర్ -1. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ 3x హోల్ పవర్ -1. అబ్జర్వ్ చేయండి, ఈ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x ఉంటే ఇక్కడ 2x ఉంది, అంటే -2 ఇంటూ
1 ప్లస్ 2x ప్లస్ 2x స్క్వేర్ అదేనా ప్లస్ సో ఆన్ 2x హోల్ పవర్ n రాస్తాం ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 3x ప్లస్ 3x హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ 3x హోల్ పవర్ n రాస్తాను 3x హోల్ పవర్ n ఇదిగో -2 ఇంటూ ఓకేనా -2 ఇంటూ నాకు కావాల్సింది x పవర్ n కోషెంట్ అంటే ఇక్కడ ఉంటుంది x పవర్ n కోషెంట్ అంటే ఎంత ఉంటుంది 2 పవర్ n x పవర్ n అంటే ఏం రాద్దాం మనం 2 పవర్ n రాద్దాం ప్లస్ ఓకేనా ప్లస్ ఇదిగో ఇక్కడ 3 ఉంది 3 ఉంటే ఇక్కడ x పవర్ n కోషెంట్ ఎంత ఉంటుంది 3 పవర్ n ఇది మొత్తం మనకి దేనిది x పవర్ n కోషెంట్ ఓకేనా ఇది ఎంత అవుతుందా మైనస్ అలాగే ఉంచండి 2 పవర్ n ప్లస్ 2 పవర్ n ప్లస్ 1 అవుతుంది ప్లస్ 3 పవర్ n ప్లస్ 1 అవుతుంది దీన్ని పాజిటివ్ వాల్యూ ముందు రాస్తున్నా 3 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 పవర్ n ప్లస్ 1 ఉంటే కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఇది x పవర్ n కోషెంట్ ఒకవేళ ఇదే ప్రాబ్లంకి x పవర్ n కాకుండా x పవర్ 5 అడిగాడు అనుకోండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ n ప్లేస్లో 5 రాసుకుంటారండి x పవర్ 3 అడిగాడు అనుకోండి ఈ n ప్లేస్లో 3 రాసుకుంటారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ ఎంసెట్ ఓకే మనం ఇక్కడ ప్రాబ్లం చేద్దాం ముందు దీనిలో మనకి x పవర్ n కోషెంట్ అంటే ఆప్షన్ చెక్ చేద్దాం 1/3 పవర్ n ప్లస్ 1 మైనస్ 1/2 పవర్ n ప్లస్ 1/3 పవర్ n ప్లస్ 1 మైనస్ 1/2 పవర్ n 1/2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1/3 పవర్ n ప్లస్ 1 1/3 పవర్ n మైనస్ 1/2 పవర్ n ఇది ఆప్షన్స్ ఓకే ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం మనం ప్రాబ్లంలోకి వెళ్తే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటో చూడరా ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి మనకి x మైనస్ 4 దీన్ని x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 రాయొచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు a బై x మైనస్ 2 ఇంటూ ప్లస్ b బై x మైనస్ 3 రాయొచ్చు ఇక్కడ రాశాను అనుకోండి x ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే ఏ వాల్యూ ఏమొచ్చిందో చూడండి 2 మైనస్ 4/2 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే -2/-1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ఈక్వల్ టు 2 వచ్చింది 2 మైనస్ 4/2 మైనస్ 3 1 నెక్స్ట్ రెండోది ఇక్కడ రాద్దాం x ఈక్వల్ టు 3 రాస్తే 3 మైనస్ 4/3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇదిగో ఇక్కడ తీసేస్తున్నా 3 మైనస్ 4/3 మైనస్ 2 నెక్స్ట్ ఎంత అవుతుంది -1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బి ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 1 బి ఈక్వల్ టు 1 ఇక్కడ రాస్తున్నా చూడండి ఇప్పుడు మనకు వచ్చింది ఎంత ఏ అంటే 2/x మైనస్ 2 నెక్స్ట్ బి అంటే ఎంత 1/x మైనస్ 2 x మైనస్ 3 ఇదే కదా వచ్చింది బి బై ఇప్పుడు దీనికి మనం x పవర్ n కోషెంట్ రాయాలి ఈ x పవర్ n కోషెంట్ రాయాలంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ఒకసారి 2 దీనిలో ఎప్పుడైనా కాన్స్టెంట్ ఎంత ఉంటే అంత కామన్ తీయాలి ఇక్కడ ఇచ్చిన దాంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి -2 కామన్ తీస్తే 1 మైనస్ x/2 ఉంటుంది ప్లస్ 1/-3 కామన్ తీస్తే 1 మైనస్ x/3 ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే -2 కామన్ తీస్తే చూడండి -1 ఉంటే -2 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 క్యాన్సిల్ చేస్తే x వస్తుంది సో ఇప్పుడు రాద్దాం మనం -2 ప్లస్ 2 క్యాన్సిల్ మనకు మిగిలింది ఇక్కడ ఓన్లీ -1 ఇంటూ 1 మైనస్ x/2 హోల్ పవర్ -1 1 మైనస్ x/2 హోల్ పవర్ -1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ x/3 హోల్ పవర్ -1 ఇది ప్రాబ్లం ఇప్పుడు ఏం రాద్దాం చూడరా -1 ఇంటూ 1 ప్లస్ x/3 ప్లస్ x/3 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ x/3 హోల్ పవర్ n అవుతుంది
మైనస్ 1/3 ఇంటూ x/2 కదా, x/2 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 తర్వాత ఎంత అవుతుంది మనకి 1 ప్లస్ x/3 ప్లస్ ఆన్ x/3 హోల్ పవర్ n అవుతుంది. ఓకే, ఏమేమి కామన్ వస్తాయో చూద్దాం. కామన్ అంటే ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ ఏమవుతుంది మనకి x⁴n కోషెంట్ అంటే ఇంటూ 1/2 పవర్ n వచ్చింది, -1/3 ఇంటూ -1/3 ఇంటూ మైనస్ మిగిలిపోయింది కదా, -1/3 ఇంటూ ఇక్కడ ఏమొచ్చిందిరా మనకి 1/3 పవర్ n మిగులుతుంది, 1/3 పవర్ n. సో మనకి ఇక్కడ 1/3 పవర్ n అంటే ఈ ఎంత అవుతుంది మనకి మైనస్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ అలాగే ఉంటుంది కాబట్టి 1/2 పవర్ n మైనస్ ఉంటుంది, ఇది కూడా మైనసే 1/3 పవర్ n ప్లస్ 1 -3 పవర్ n ప్లస్ 1. ఆప్షన్ ఒక్కసారి చెక్ చేయండి, రెండింటికి మైనసే ఉండాలి అంటే -2 పవర్ n మైనస్, ఇది కరెక్ట్ మైనస్. అప్పుడేమర్థం 1/3 పవర్ n ప్లస్ 1 మైనస్ 1/2 పవర్ n, ఇది ఉంటే కరెక్ట్. చూడండి మనకి ఎక్కడ ఉంది ఆప్షను, ఇదే సెకండ్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కోషెంట్ x⁴n ఇన్ 3x బై ఇంటర్వల్ సంథింగ్ ఇచ్చాడు మనకి, ఈజ్ వ్యాలిడ్ ఫర్ మోడ్ x ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. అరే ఇక్కడ మనం ప్రాబ్లం అబ్జర్వ్ చేయాల్సిందిగా ముందుగా చూడండి ఒకసారి, 3x బై సింపుల్ షార్ట్ కట్ చెప్తాను, ఇక్కడ x-2 రాస్తున్నాను, నెక్స్ట్ x-1 రాస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ టు a బై x-2 ప్లస్ b బై x-1 రాస్తాను, x-1 దట్ ఈజ్ ఈక్వల్ టు a బై ఇక్కడ -2 కామన్ తీద్దాం, -2 కామన్ తీస్తే ఎంత ఉంటుంది 1 - x/2 ప్లస్ b బై -1 కామన్ తీస్తే 1 - x/1, 1 - x/1. బట్ ఏమంటుంటే మనకి ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి మీరు, దట్ ఈజ్ ఈక్వల్ టు -a/2 ఇంటూ 1 - x/2 హోల్ పవర్ -1 అవుతుంది, అంతే కదా. జనరల్గా మనం ఫార్ములాతో కంపేర్ చేస్తే ఫార్ములా ఏంటి 1 - x హోల్ పవర్ -1, ఇది ఫార్ములా. అంటే ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉంది మనకి, x ప్లేస్లో ఎంత ఉంది x/2 ఉంది. మరి ఇక్కడ చూద్దాం మనం, నెక్స్ట్ ప్లస్ b/1 అంటే -b/1 ఇంటూ 1 - x హోల్ పవర్ -1. ఇక్కడ ఎంత ఉంది x ప్లేస్లో, ఓన్లీ x ఉంది. సో ఇప్పుడు నాకు కండిషన్ ఏంటి, మోడ్ x లెస్ దాన్ 1 అన్నాడు, అంటే ఇక్కడ ఎంత మోడ్ ఆఫ్ x-2 లెస్ దాన్ 1 తీసుకోవాలి, మోడ్ ఆఫ్ x-2 లెస్ దాన్ 1, అప్పుడు మోడ్ x లెస్ దాన్ 2 అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ x లెస్ దాన్ +or-1 అవుతుంది, +or-2. ఓకే, ఇది రాసేస్తున్నా. రెండోది ఇక్కడ చూద్దాం, మోడ్ x లెస్ దాన్ 1, అప్పుడు x ఎంత అవుతుంది లెస్ దాన్ +or-1 అవుతుంది. ఇప్పుడు ఇంటర్వల్ రాద్దాం. ఇంటర్వల్ రాస్తే ఒక్కసారి చూడండి, గీత గీసారనుకోండి, ఇక్కడ -2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. సో -2కి 2కి మధ్యలో ఉండాలంట, ఓకే ఎంతవరకు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటుండో మళ్ళీ, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +1 ఉంది, +1 ఈ రెండింటికి మధ్యలో ఉండాలంటాడు. అంటే ఇక్కడ కామన్ థింగ్ ఏముంది, ఇక్కడ ఈ రెండిట్లో ఉన్న కామన్ పార్ట్ ఇదే కదా, అంటే ఇదే సొల్యూషన్ అవుతుంది. సొల్యూషన్ ఎంత అవుతుంది -1 లెస్ దాన్ x లెస్ దాన్ 1 అనేది ఉంటే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. చెక్ చేయండి, ఇదిగో సెకండ్ 1 ఈజ్ ద కరెక్ట్ 1, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దామా. చూడండి, చాలా ఇంపార్టెంట్ మోడల్ కానీ చాలా ఈజీగా చేసేస్తాను. x² + 3/x² + 1 x² + 2 ఇచ్చాడు, అదే కదా x² + 2. జనరల్గా ఈ మోడల్ అయితే మనం ఏం చేయాలో చూడండి, ఫస్ట్ x² + 3/x² + 1 ఇంటూ x² + 2 దట్ ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేయండి రా, ax + b ఇంటూ x² + 2. నెక్స్ట్ రెండోది cx + d ఇంటూ x² + 1 x² + 1 బై x² + 1 ఇంటూ x² + 2. సో దీనికి ఇది క్యాన్సిల్, ఓకేనా, క్యాన్సిల్. నెక్స్ట్ x² + 3 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి రా, ax ఇంటూ x ax3, ఓకేనా, ax3. నెక్స్ట్ ప్లస్ 2ax ప్లస్ తర్వాత రాద్దాం bx² + 2b అవుతుంది,
ప్లస్ తర్వాత ఏమవుతుంది చూడరా, సిఎక్స్ ఇంటూ ఎక్స్, సిఎక్స్ క్యూబ్ అవుతుంది, సిఎక్స్ ఇంటూ 1 అంటే ప్లస్ సిఎక్స్ అవుతుంది, ప్లస్ డిఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ డి అవుతుంది. ఓకే రైట్. ఈ ఈక్వేషన్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 అలాగే ఉంచండి. ఎక్స్ క్యూబ్ కోషెంట్ కంపేర్ చేయండి రా, ఇవి రెండు ఎక్స్ క్యూబ్లు కాబట్టి ఎంత రాద్దాం, ఏ ప్లస్ సి ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్లు కామన్ తీయండి అమ్మా. ఎక్స్ స్క్వేర్లు అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, బి ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్లు కామన్ తీయండి రా, 2a ప్లస్ సిఎక్స్, 2a ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్లు ఏమున్నాయిరా, 2b ప్లస్ డి, 2b ప్లస్ డి. ఇక్కడ దాకా అవసరం ఇంకా చూద్దాం మనం. ఎక్స్ క్యూబ్ కోషెంట్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోషెంట్ ఎంత ఉందో చూడండి, ఎక్స్ క్యూబ్ కోషెంట్ లేదు, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోషెంట్ ఎంత, ఏ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ క్యూబ్ కోషెంట్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఎంత ఉందో చూడండి, బి ప్లస్ డి, ఇక్కడ ఎంత 1 అంటే ఎంత అవుతుంది మనకి, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 1. కానీ నాకు కావాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, అంటే ఈ రెండింటిని కుడితే సరిపోతుంది కదా, కాబట్టి దట్ ఇంప్లైస్ 0 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం మనం. గివెన్ ప్రాబ్లం ఇచ్చాడు చూడరా, ఎక్స్ ద పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ సంథింగ్ అలా ఇచ్చాడు, సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలి అంటే ముందు చూడమ్మా, ఎక్స్ బై ఇక్కడ రాస్తున్నాను రా, ఎక్స్ బై అంటే దీనికన్నా ముందు ఇక్కడ చేసేస్తాను. ఇంకా ఒక్కసారి చూడండి, మనకి ఈ పార్షియల్ ఫ్రాక్షన్ కావాలంటే ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ కావాలి అంటే 3 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం, 2x ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2, ఎక్స్ ఈక్వల్ టు 3/2 తీసుకొచ్చి దీనిలో రాయండి. మనం దీన్ని 0 చేసాం కాబట్టి దీన్ని పక్కన పడేయండి. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందో చూడరా, ఏ ఈజ్ ఈక్వల్ 3/2/1 ప్లస్ 9/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 బై ఇది ఎంత అవుతుందా మనకి 13/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 4/13. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు అంటే 6/13, ఏ ఈక్వల్ టు 6/13 పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేసేయండి అన్న, ఎంత అవుతుందో చూడరా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకి ఎల్సిఎం కట్టేద్దాం, బిఎక్స్ ప్లస్ సి ఇంటూ 3 మైనస్ 2x ఎల్సిఎం కట్టేస్తున్నాను. ఎల్సిఎం రెండు వైపులు ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం, ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. యాక్చువల్గా ఇక్కడ డినామినేటర్ ఉంటుంది, ఇక్కడ డినామినేటర్ ఉంటుంది, రెండు క్యాన్సిల్ చేస్తాం కాబట్టి మనకు మిగిలిపోయింది అది. ఇక్కడ చూద్దాం మనం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేయండి రా, బిఎక్స్ ఇంటూ 3 అంటే 3bx, నెక్స్ట్ మైనస్ 2bx స్క్వేర్, ఓకేనా, 2bx స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 3c, నెక్స్ట్ ఇది ఎంత అవుతుందా, మైనస్ 2cx ప్లస్ ax స్క్వేర్. మనకు కావాల్సింది సి వాల్యూ కాబట్టి కాన్స్టెంట్లు ఏమేమి ఉన్నాయో చెక్ చేయండి. కాన్స్టెంట్లు 3c ఉంది ప్లస్ a ఉంది, ఆ రెండే కాన్స్టెంట్లు ఉన్నాయి కాబట్టి ఏం రాద్దాం చూడండి, 3c ప్లస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ కాన్స్టెంట్ లేదు అంటే 0, అదే కదా 0. ఇప్పుడు మనకు కావాల్సింది సి వాల్యూ కాబట్టి 3 ఇంటూ సి వాల్యూ 3c దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఎంత ఉందా 16 కాబట్టి ఇటు తీసుకొస్తే మైనస్ 6/13 అవుతుంది. 3c వాల్యూ కావాలి కాబట్టి దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, దట్ ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/13 ఉంటే కరెక్ట్ రాయొచ్చురా, మైనస్ సి 2/13 ఇదిగో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్లో సెకండ్ పార్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వీడియో రిలీజ్ చేస్తాను, అది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. థ్యాంక్ యూ.